మాది ఏలూరు పక్కన మాదేపల్లి. మరి నేను దేవుణ్ణి ఎరగని కుటుంబంలోంచి, ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. మరి నేను 2023 జనవరి 10వ తారీఖు వరకు నేను టాపీ పని చేసుకుని జీవిస్తూ ఉండేవాడిని. నేను వేరుగా ఉన్నాను, ఏలూరులో జీవిస్తున్నాం. ఒక 2 సంవత్సరాలు మా జీవితం చాలా అన్యోన్యంగా సాగింది. 2 సంవత్సరాల తర్వాత మా కుటుంబంలో మనస్పర్ధలు, మాట తేడాలు, అసమాధానాలు ఎంత అంటే ఇంట్లో ప్రతిరోజు దెబ్బలాట, గొడవలు, కొట్టుకోవడం ఇలా జరిగేది. మేము బాగా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, గొడవలు పడుతూ చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో వర్ణం గొల్లలు అంటే యాదవ రాజులు దేవుణ్ణి ఎరగని కుటుంబం అని చెప్పాను. మరి అలాగా పరిస్థితుల్లో మేము ఒక సహోదరి ద్వారా మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు నా పరిస్థితి, మా యొక్క స్థితిగతులు ఎలాగున్నాయంటే, నేను 17-18 సంవత్సరాలు అప్పుడే తాగుడికి, సిగరెట్లకి, పాపానికి, సినిమాలకి, లోకానికి, ఒక వ్యక్తి ఎన్ని వ్యసనాలకైతే లోను కాకూడదో, ఎన్ని వ్యసనాలు అయితే ఉండకూడదో, ఆ 17-18 కానించి నా జీవితం వాటితోనే కొనసాగుతుంది. నేను ఇంకా వాటికి పూర్తిగా ఎడిట్ అయిపోయినప్పుడు పనికి కూడా సరిగ్గా వెళ్ళడం మానేసేవాడిని. వారానికి 1 రోజు 2 రోజులు పనికి వెళ్తూ ఉండేవాడిని. అది నా తాగుడికి, నా సినిమాలకి, నా వ్యసనాలకి. వాటికి డబ్బులుంటే చాలు, ఇంకా మనకు అదే ప్రపంచం, అదే లోకం అనుకుని తిరిగేవాడిని. ఎక్కడ కొట్లాట, గొడవలు జరిగితే మరి గొడవలకు ముందుండేవాడిని. మరి చాలా గాలత్వంగా, రద్దేరియా, భయంకరమైన గొడవలతో బాగా ఎలా పడితే అలా చాలా ర్యాష్కి వెళ్ళి తిరుగుతూ ఉన్న నా జీవితంలో భయంకరమైన పరిస్థితులు సంభవించినాయి. 2 సంవత్సరాలు అన్యోన్యంగా జీవించిన నేను ఇంకా వాటికి ఎప్పుడైతే ఎడిట్ అయిపోయానో, నా భార్యను కొట్టడం, తిట్టడం, ఎలా పడితే అలాగా మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు నా భార్యని నిజంగా నేను చాలా బాధలు పెట్టానండి. ఇష్టానుసారంగా మాట్లాడడం, కొట్టడం, జుట్టు పట్టుకుని కొట్టడం, ఏది దొరికితే అది దాంతో కొట్టేసి చాలా బాధలు పెట్టేవాడిని. అటువంటి పరిస్థితిలో ఒక్కొక్కసారి మా జీవితం ఎలా అయిపోయిందంటే, ఇంకా చనిపోదాం అని నా భార్య చనిపోవాలని కూడా ఆలోచన చేసింది. నా ఇంట్లో గొడవలకి, ఆ సమస్యలకి నేను కూడా ఎందుకు ఈ బ్రతుకు సుఖం లేకుండా పోయింది అని నేను కూడా ఒకసారి చనిపోవడానికి ప్రయత్నం చేశాను. దేవుడు మహాకృపను బట్టి దేవుడు నన్ను ఆ రోజు తప్పించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా చాలా భయంకరమైన స్థితి, తినడానికి తిండి లేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఇంకా నేను దానికి చాలా బానిస అయిపోయా. తాగుడికి, వ్యసనాలకి, బాగా పాపానికి బాగా బానిస అయిపోయా. తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది. 1 కేజీ బియ్యానికి అప్పడుకునే స్థితికి దిగజారిపోయా. అసమాధానాలు, ఇంట్లో గొడవలు. అప్పటికి నాకు 2 పిల్లలు పుట్టేశారు. పిల్లల్ని సరిగ్గా తిండి పెట్టడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు ఈ బ్రతుకు అని అమ్మగారు ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదు. మరి దేవుడు మహాకృపను బట్టి ఒక సహోదరి ద్వారా మరి ఆత్మీయ తల్లిదండ్రులను పరిచయం చేసింది. ఒక్కసారి మీరు దేవుని సన్నిధానికి రండి. ఇలా ఆత్మీయ తల్లిదండ్రులు విజయవాడ నుంచి వస్తున్నారు, ఒకసారి రండి. ఇలాగే ఉంటే మీరు ఏమైపోతారో ఒకసారి వచ్చి చూడండి అంటే మరి అమ్మగారు దేవుని దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. తర్వాత నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేశాను.
అప్పుడు నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఒక భర్త భార్య ఎడల ఎలాగుండాలి, ఒక భర్త తన బిడ్డల దగ్గర ఎలాగుండాలి, తన తల్లిదండ్రుల పట్ల ఎలాగుండాలి అని నాకు కొన్ని విషయాలు బైబిల్లో కొన్ని విషయాలు తీసి నాకు చెప్పారు. బైబిల్లో ఏవేదో ఉండదండి, బైబిల్లో సత్యం ఉంటుంది. నువ్వు ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని ఆత్మీయ తల్లిదండ్రులను కూర్చోబెట్టి చెప్పారు. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, ఆ సేవకులంటే వీళ్ళకి పని పాట ఉండదు, వాళ్ళు చెప్పడం వాళ్ళ డ్యూటీ ఏదో, వాళ్ళు పోషించబడాలి, వాళ్ళు బతుకు తెరువుకు వచ్చారన్న ఆలోచన నాకు ఉండేది. ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఆ మాటలు చెప్పినా కానీ నాకు చెవికి ఎక్కల. అయినా కానీ నా ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాను. ప్రార్థనలో ఉండాలి, నువ్వు సరి చేసుకోవాలని దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. నేను అలాంటివి అంటే అస్సలు నమ్మను. నేను వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇవన్నీ, ఈ రోజుల్లో ఆ చీకట్లు, ఆ దెయ్యాలు ఇవ్వండి, అసలు అవన్నీ ఉట్టి మాటలు అని కొట్టుపడేశాను. కానీ కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నా భార్య మీద ఆ చీకటి ఉండి, మీరు తప్పకుండా ప్రార్థనలో ఉంటేనే నేను వెళ్తానని చెప్పాయి. ఇంకా నా భార్యను చంపుకోలేక నేను ప్రార్థనలోకి ఒక 10 రోజులు ఉందామని నేను ప్రార్థనలోకి వెళ్ళాను. 10 రోజులు ప్రార్థనలో దేవుడు నాతో అనేక విషయాలు మాట్లాడాడు. నేను చేసిన పాపం, నేను చేసిన పొరపాటు నాకు తప్ప ఇతరులకి ఎవ్వరికీ తెలియని ఒక సంఘటన దేవుడు నాకు చూపించాడు. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, నా భార్య ద్వారా ఆ పొరపాటు చెప్పుంటే నేను నమ్మేవాడిని కాదు. నేనెవరో అవతల వ్యక్తికి తెలియదు, అవతల వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ వ్యక్తి మీదకి వచ్చి దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. నువ్వు పలానా అప్పుడు పలానా పొరపాటు చేసావని పేరుతో సహా డీటెయిల్గా చెప్పాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో ఆ మాటలు నా గుండెలో రాయబడింది. నేను చేసిన తప్పు కదా, ఎవరికి తెలియదు కదా, ఎలా తెలిసింది అని నేను అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు పొరపాటులో ఉన్న సరి చేసుకుంటే. ఆత్మీయ తండ్రి అప్పుడు నాతో మాటను, అయ్యా నువ్వు చేసిన పొరపాటు దేవుని పాదాల ముందు పడి ఒప్పుకో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడంటే అన్నప్పుడు పశ్చాత్తాపంతో నేను ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. మరి నేను నా ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎవరు నాకు ఇది చెడు మార్గం, నువ్వు తాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, సిగరెట్లు కాలుస్తున్నావు, సినిమాలకు వెళ్తున్నావు, ఎలా పడితే అలా జీవిస్తున్నావు, తల్లి తండ్రులంటే గౌరవం లేకుండా, నీ భార్య పిల్లలంటే ఒక బాధ్యత లేకుండా తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదని నాకు ఎవ్వరు తెలియపరచలా. ఎప్పుడైతే నా దేవుడు నాకు నువ్వు పొరపాటులో ఉన్నావు నా బయలుపరిచాడో, నేనప్పుడు నేను చేసిన పొరపాటు దేవుని పాదాల ముందు ఒప్పుకుని, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఇంకెప్పుడు చేయనయ్యా అని నేను పాదాలు పట్టుకున్నప్పుడు ఆ చీకటి నా భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా దేవుళ్ళో కొనసాగుతున్న మేము ఎప్పుడైతే ఇవన్నీ విడిచిపెట్టానో దేవుడు నా జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. తినడానికి కేజీ బియ్యానికి లేని పరిస్థితిలోంచి దేవుడు దినదినం నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఒక్కో వస్తువు కొనుక్కోవడం, ఒక స్థానంలోకి వస్తున్నాను. బిడ్డల్ని కాన్వెంట్లో చదివించడం, వాళ్ళకి బట్టలు నిజంగా చెప్తున్నానండి, సంవత్సరానికి ఒక జత కుట్టించుకుంటే ఆ జత బట్టలే నాకు సంవత్సరం వరకు ఎక్కడికి వెళ్ళా అవే. నేను ఎంత నీచున్నా, ఎంత పాపాత్మనో, ఎంత పనికిమాలలో ఉన్నంటే, నా భార్య తెచ్చిన ఇత్తడి బిందులు, ఇత్తడి బకెట్లు, నేను వాడుకునే సైకిళ్ళు, నేను వాడే ఫోన్లు, ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి తాగి తిని నా ఇష్టానుసారంగా జీవించిన పనికిమాల బ్రతికిన్నది. అటువంటి స్థితిలోంచి దేవుడు నన్ను లేవనెత్తి స్థానంలోకి, గొప్ప స్థానంలోకి నన్ను నడిపించడం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కటి ఆశీర్వదిస్తున్నాడు, ఒక్కొక్కటి కొనుక్కున్నాం. మరి నేను ఎప్పుడైతే దేవుని క్రమం పట్టుకున్నానో దేవుడితో నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా పరిస్థితి మారింది. ఒకరి దగ్గర చేయి చాతే స్థితిలోంచి దేవుడు నన్ను
ఒకరికి సహాయం చేసేవాడిగా ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా దేవుళ్ళో మేము నడుస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాతో బయలుపరిచాడు. మీరు నా పని చేయాలి, నా సేవ చేయాలి అని దేవుడు దర్శనాలు ఇచ్చినప్పుడు నేను సేవ ఏంటి ప్రభువా, నేను నీ సేవకు నేను యోగ్యుని కాదు, నీ సేవకు నేను పని చేయను ప్రభువా, మంచి విశ్వాసంగా ఉంటాను, ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్తున్నాను, క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, ఇంకా ఇలాంటి కూటాల్లో పాల్గొని పరిచర్య చేస్తున్నాను, ఇలా జీవిస్తాను చాలు ప్రభు, నా సేవ చేయాలంటే లేదు నా సేవ చేయాలి అని చెప్తే నేను దేవుణ్ణి 7 సంవత్సరాలు విసిగించానండి. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టల. ఒకసారి గుడివాడ నుంచి ఏలూరు వస్తుంటే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. మరి నేను వెనకాల కూర్చుని ఉన్నా, మరి నేను చనిపోవలసిన ప్లేసు, మరి ఎదర బండితోలే ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయాయి. తనైతే బతకడనని డాక్టర్లు చెప్పేస్తే దేవుని కృపను బట్టి తను బతికాడు. నాకు చిన్న దెబ్బ కూడా తగల. వెనకాల కూర్చున్న వ్యక్తి అంతెత్తు లేచి పడి, ఒక చిన్న కాలువలాగుంది గుడివాడ రూట్లో, ఆ కాలువ మీద మట్టి పిల్లలు ఉంటే ఆ మట్టి పిల్లల మీద పడ్డా. ఒక 4 అడుగులు యువతలకు పడి ఉంటే ఈరోజు నేను మీ మధ్యలో లేను. నేను చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యేది. నేను అప్పుడు కన్నీళ్ళు విడిచి దేవుణ్ణి అడిగా, ప్రభువా ఏంటి ప్రభువా ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి అని నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు నాకు కావాలి, అందుకనే నిన్ను నా అరచేతుల మీద అక్కడ కూర్చోబెట్టన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇలాగా ఇంకా అప్పటి నుంచి దేవుడు క్రమంలో నడుస్తున్నా దేవుడు చెప్తున్నాడు, ఎన్నోసార్లు చెప్పాడు, మీరు నా సేవ చేయాలి, నా సేవ చేయాలంటే నేను ఆయన మాట త్రోసివేశాను. మరి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా దేవుడు పిలుపొంది మీకు, మరి ప్రార్థనలో కూర్చుని దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని మీరు సేవకి అగ్రీ అవ్వండి అంటే నేను ఆయన మాట తోసివేశాను. ఇలాగా జరుగుతుండగా ఖచ్చితంగా కరోనా సమయం, ఆ కరోనాకు ముందు డిసెంబర్లో మరి నా భార్యతో దేవుడు మాట్లాడాడు. ఇప్పటివరకు నువ్వు నా మాట వినలేదు కదా, ఇక నీ పని అయిపోయింది అని దేవుడు స్వరం వినిపిస్తే ఇంకా మేము ఇలాంటి దర్శనాలు వస్తూ ఉంటాయి, మేము ప్రార్థన చేసుకుంటామని ఏదో కొట్టిపడేస్తాం అన్నట్టు అయిపోయింది ఆ దర్శనం. డిసెంబర్లో దేవుడు మాట్లాడాడు. జనవరిలో అమ్మగారికి బలహీనత స్టార్ట్ అయింది. ఎలాంటి బలహీనత అంటే అమ్మగారికి థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ ముదిరిపోయి జుట్టంతా ఊడిపోయింది. ఒక బట్టబర వ్యక్తికి జుట్టు ఎలాగైతే ఉండదో, ఎలా అయితే ఆ గుండు కనబడుతుందో అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. నడువు నొప్పి వచ్చింది. ఈ నడువు నొప్పి ఎందుకు వచ్చిందని హాస్పిటల్ వెళ్తే డాక్టర్ అన్నారు డిస్కులు అరిగినాయి, L4 L5 అరిగినాయి, తను ఇంకా బరువులు మోయకూడదు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా బకెట్తో నీళ్ళు తీసుకుని వెళ్ళాలి, ఒక సంటిపెట్టను చూసినట్టు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు నడడానికి బెల్టే ఉండాలి, బెల్ట్ తీయకూడదు, ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు కంపల్సరీగా బెల్ట్ ఉండాలని చెప్పారు. ఇలాగ నడువు నొప్పితో ఇబ్బంది పడుతున్న సమయంలో మరలా ఒళ్ళెంత ఆవైపోయి నీరు వచ్చేసి జాకెట్లు కూడా పట్టకుండా పవిడి చెంగు కప్పుకుని అలాగుంటూ ఉండేది. ఒకటి కాదండి, నడినెత్తి కానించి అరికాల వరకు చాలా బలహీనతలు వచ్చినాయి. ఎలా వచ్చేసిందంటే ఇంకా ఆఖరి స్థితి ఎలా అంటే మంచం మీద అలా పడుకుని ఉంటమే, తన మంచం నుంచి లేపాలంటే నా 2 బిడ్డలో లేకపోతే నేను 2-3 లేపి వాష్రూమ్కి తీసుకెళ్లాల్సి వచ్చేది. బకెట్తో నీళ్ళు మేమే పెట్టాల్సి వచ్చేది. కనీసం లేచి వంట చేయడానికి కూడా తనకు బాడీ సహకరించేది కాదు. ఎప్పుడైనా లేచి వంట చేస్తేనే తినడం, లేదనుకుంటే బయట నుంచి తెచ్చుకుని తినేవాళ్ళం. మరి నా బిడ్డలు 2 కూడా మరి వాళ్ళకి తల్లికి ఆ బలహీనతను బట్టి 2 బిడ్డలు కూడా, మరి చిన్న బిడ్డ ఇక్కడ ఉన్నాడు, వాడైతే చాలా వాళ్ళ అమ్మకి బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, ఇలాగా ఇలాగ అన్ని పనులు బిడ్డే చేసేవాడు. వాకిళ్ళు ఊడవాలంటే పాపం అందరూ పడుకున్నాక బిడ్డ లేచి బయటకు వచ్చి ఎవరన్నా చూస్తారేమోనని వాకిళ్ళు ఊడ్చి కల్లాపు కూడా వేసేవాడండి.
చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. అలా మంచం మీద ఉండి కన్నీళ్ళు విడిచిన రోజే కానీ ఏడ్చిన రోజే కానీ నా భార్య ఏడవలేని రోజు లేదు. ఇందుకా నేను బ్రతికేది, నా బిడ్డలకి నేను ఒక ముద్ద అన్నం కూడా వండుకుని పెట్టలేకపోతున్నాను, ఎందుకు ఈ బ్రతికని చెప్పేసి చాలా బాధపడి ఏడుస్తూ ఉండేది. అలా 2 సంవత్సరాలు ఇబ్బంది పడిందండి. 2 సంవత్సరాలు కంటిన్యూగా రోజుకి 12 బిళ్ళలు, 3 పూట్ల 12 బిళ్ళలు మొత్తం మింగేది. ఉదయం మధ్యాహ్నం రాత్రికి 12 బిళ్ళలు అలా మింగేది. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ తగ్గట్లా. ఒక డాక్టర్ అయితే, అమ్మా మందులు వాడితే కనీసం కొంచెం కాతే కొంచెం రికవర్ అవ్వాలి, నీకేంటి అవ్వట్లేదు, పెరుగుతుంది, ఇలాంటి కేసులు నేను ఎక్కడా చూడలేదండి. ఇలాగ నాకు ఉన్న దాంట్లో నేను చాలా హాస్పిటల్ తిప్పానండి. నడుము నొప్పి తగ్గలేదు, నీరు తగ్గర, ఒళ్ళంత ఇంత అయిపోయింది, గ్యాస్ ప్రాబ్లం ఒకటని కాదు, భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు ఇలాగే ముసుకేసుకుని ఉండేదండి. 4 సంవత్సరాలు ఉంది అలాగా. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా తను వచ్చేది కాదు సిగ్గుతో. అసలు తల మీద ఇంటికి మొత్తం పోయినాయండి, చాలా మటుకు మొత్తం పోయి గుండులా కనబడుతుంది. అలా ఏడుస్తూ ఉండేది. కానీ దేవుడు మాతో మాట్లాడుతూ, మీరు హాస్పిటల్ తిరుగుతున్నాం, అన్నీ చూపిస్తున్నాం, ఆత్మీయ తండ్రి చెప్తున్నా, నాన్న ప్రార్థనలో ఉండన్నా, దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు చెప్పింది చేయండి అంటే ఆత్మీయ తల్లిదండ్రుల మాట కొట్టివేసి నా ప్రయత్నం నేను చేస్తున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు, నా పని చెయ్యాలని వినకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నా. లాస్ట్కి ఎలాగొచ్చేసిందంటే నా భార్య పరిస్థితి ఇంకా నడవలేకపోతుంది, ఈ తొంటి నొప్పిలాగా వచ్చేసింది. ఒక కాళ్ళు లేనివాడు, అవుటి కాళ్ళు వాడు ఎలా నడుస్తాడో నా భార్య అలా నడవడం మొదలుపెట్టింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు చూసి, ఇలాగే ఉంటే తను చనిపోద్ది, బ్రతకదు అని విజయవాడ కామినేని హాస్పిటల్కి వెళ్దామని ప్రయత్నం చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. అది శనివారం పూట. ఆయన ఏమన్నా అంటే, అమ్మ సోమవారం రండి చూస్తానమ్మా అని అపాయింట్మెంట్ ఇచ్చాడు సోమవారానికి. ఇంకా మేము సోమవారం వెళ్ళడానికి ఆ శనివారం నాడు ఎన్ని డబ్బులంతా అరేంజ్ చేసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మరలా ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, నా పని చేయమంటే చేయట్లేదు, మరలా మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఈసారి కానీ నా మాట వినకుండా మీరు అక్కడికి వెళ్తే నీ భార్యలో నీ 2 బిడ్డల్లో ఒక బిడ్డ మిగలని దేవుడు చెప్పాడు. మరి ఆ దర్శనం వచ్చినప్పుడు నా భార్య ఉలిక్కిపడి లేచింది. రాత్రి 1:15 అవుతుంది. ఆ సమయంలో లేచి, అయ్యా దేవుడు ఇలా బయలుపరిచాడు, మరి ఇది పరిస్థితి, మన ప్రార్థనలో ఉందాము, నాకేదైనా పర్వాలేదు కానీ మరి బిడ్డ ఇలా అవుతుందంటే నేను తట్టుకోలేను, ఓకే నేను తట్టుకోలేకపోతున్నాను, ప్రార్థనలో ఉందాం, దేవుడు ఏది చెప్తున్నాడో అది చేద్దాం అని అన్నప్పుడు మేము 13,000 రూపాయలతో ప్రార్థనలో 4 రోజులు ఉందామని ప్రార్థనలోకి వెళ్ళి కూర్చున్నాం. ప్రభువా నీ చిత్తం ఏంటి, అసలు మీ సేవకులకి మేము అర్హులమా కాదా, అసలు నువ్వు ఇచ్చిన దర్శనాలు కరెక్టా కాదా, అది నువ్వు ఇచ్చిన దర్శనాలా లేకపోతే అపవాది పెట్టిన దర్శనాలా, మాకు తెలియాలి ప్రభువా అని ఒక నెల రోజులు ప్రార్థనలోకి వెళ్దామని 13,000 రూపాయలతో వెళ్ళింది నేను. మరి భయంకరమైన పరిస్థితి. మా ఆవిడనైతే కింద నేల మీద పడుకోకూడదు అన్నారు, ఒక ప్లేవుడ్ మనుషులు. మరి మేము ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, మందిరంలోకి వెళ్ళినప్పుడు మరి కిందే పడుకునే వాళ్ళం, చాప వేసి తెరలు కట్టుకుని. మరి తీర్మానం ప్రార్థన మాకు జనవరి 23, 2023 జనవరి 10వ తారీఖు రాత్రి మేము ప్రార్థనలోకి వెళ్ళడం జరిగింది. ఆ రాత్రి మాకు తీర్మానం వేసి మీరు 4 రోజులు ప్రార్థనని చెప్పినప్పుడు ఆ రాత్రి మాకు తీర్మానం వేశారు. మేము ఎవరికారు తెరలు కట్టుకుని ప్రార్థనలో ఉన్నాం. మరి 4 రోజులు 3 రోజులు మరి చాలా బాధపడింది. ఆ నడుము నొప్పితోనే, ఆ ఒళ్ళు, ఆ బలహీనతతోనే, ఆ తొంటి నొప్పితోనే. దేవుడు కొన్ని విషయాలు మాతో బయలుపరిచినప్పుడు 4వ రోజున మరి అమ్మగారు తనంతటి తానే లేచి అంట్లు తోవేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, వంట చేస్తుంది, అంతా ఊడుస్తుంది. మరలా బట్టలు 2వ స్టేర్కి తీసుకెళ్ళి బట్టలు ఆరేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 2 సంవత్సరాలు చాలా బలహీనత అనుభవించి సరిగ్గా పని చేయడానికి లెగలేని పరిస్థితిలో అమ్మగారు ఎన్ని పని చేస్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఏం చేసిండ, రాత్రి నా భార్యను ముట్టాడు.
ఆ నడుము నొప్పి ఏమైపోయిందో తెలియదు, ఆ బలహీనత ఏమైపోయిందో తెలియదు. దేవుడు ఆ రాత్రి నా భార్యకి స్వస్థతనిచ్చాడు. ఇలాగా నెల రోజులు ప్రార్థనలో ఉందామని వెళ్ళాం మేము. దేవుడు కొన్ని విషయాలు మాతో బయలుపరిచాడు. మీరు నా సేవ చేయాల్సిందే, మీరు వెళ్ళడానికి వీల్లేదు ఉండాలంటే. మరలా నాకు ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ సంవత్సరం ఆగి వచ్చే సంవత్సరం దేవుడి సేవకి కూర్చుందాం, మరి మనకి కొన్ని అప్పులు ఉన్నాయి కదా అని మా ఆలోచన చేస్తున్నాం. ఇంకో 4 రోజుల్లో నెల అయిపోతుంది, వెళ్ళిపోదామని ఆలోచన చేసినప్పుడు దేవుడు మరలా ఆ దర్శనం ఇచ్చాడు. ఈసారి నా చిన్న బిడ్డతో మాట్లాడాడు. నా మాట కాదని మీరు వెళ్తే మీరిద్దరూ, నా భార్య నా బిడ్డ బతకడని మరలా దర్శనం ఇస్తే, అప్పుడు మరలా కన్నీళ్ళు విడిచి, ప్రభువా నీ చిత్తం ఏమైందో బయలుపరచు, నువ్వే చెప్తే చేస్తాను ప్రభువా, నా భార్యకి నా బిడ్డకి ఏం కాకూడదు అని చేతులెత్తి, మరి ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగానే నా నెల రోజులు మా కోసం రాత్రి ఒక్కొక్కసారి 3-4 అయిపోయేది. ప్రార్థనలో అలా కూర్చుంటే మా కోసం వారు తిండి నిద్రలు మానేసి మా కోసం ప్రార్థన చేసిన దినాలు చాలా మాకు తెలుసు. దేవుడు మరి మా పక్షాన వాళ్ళు నిలబెట్టాడు దేవుడు. అలాగే ఇలాగ మా జీవితంలో గొప్ప కార్యం చేసినప్పుడు నెల రోజులు ఉందానికి వెళ్ళిన మేము, దేవుడు మాట్లాడి నా సేవ చేయాలి, నేను చెప్పేంత వరకు మీరు ప్రార్థనలో ఉండాలంటే మేము ప్రభు నీ చిత్తమే చేస్తాం, నా భార్య నా బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదని ఒక నిబంధన చేసుకున్నాం. మరి నేను నా భార్య, ప్రభా నీ చిత్తం ఏంటో అది చేస్తాం ప్రభు అన్నప్పుడు, అయితే నేను చెప్పే వరకు మీరు ప్రార్థనలో ఉండమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు నెల రోజులు ఉందాం అనుకుని వెళ్ళిన మేము 10 నెలలు దేవుడి మందిరంలోనే ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఈ 10 నెలల్లో దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటే, చాలా నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నానో, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, నేను ఎవరితో అయితే పొరపాట్లు చేశానో, ఎవరినైతే కొట్టానో, ఎవరినైతే తిట్టానో వీళ్ళు అందరితో సమాధాన పడి రమ్మన్నారు. మన అందరితో సమాధాన పడినప్పుడు నా భార్యకి పూర్తి ఆరోగ్యం వచ్చింది. 2 సంవత్సరాలు మందు బిళ్ళలు కంటిన్యూగా వాడిని నేను. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి వెళ్ళామో మందు బిళ్ళ వాడడం తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి ఆ 2023 జనవరి 10 నుంచి ఈ రోజు వరకు మందు బిళ్ళ కానీ ఒక హాస్పిటల్ కానీ వాటి జోలు మాకు తెలియదండి. 2 సంవత్సరాలు కంటిన్యూగా టాబ్లెట్లు వాడే నా భార్య ఏమైపోయిందంటే, దేవుడు స్వస్థతనిచ్చాడు. దేవుడు తప్పకుండా నా దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. మరి భయంకరమైన పరిస్థితుల్లోంచి లేవనెత్తాడు. ఇలా మేము కొన్ని విషయాలు సరి చేసుకున్నప్పుడు మరి సేవకునిగా మరి జూలై 8వ తారీఖు 2023 మమ్మ అభిషేకించబడడం జరిగింది. అలాగే మరలా అభిషేకం అయ్యాక కొన్ని దినాలు దేవుడు ఉండమంటే ఉండి అక్టోబర్ 26 జనవరి 23న మరి మాదేపల్లి గ్రామంలో మమ్మల్ని సేవకునిగా తీసుకెళ్ళి అక్కడ దింపొచ్చారు. మరి మేము ఈరోజు మాదేపల్లి గ్రామంలో పరిచర్య చేస్తున్నాం. అలాగే నూతనంగా తోటగుడు అనే గ్రామంలో కూడా పెదపడవతల అక్కడ కూడా పరిచర్య చేస్తున్నాం. దేవుడు నిజంగా మా జీవితంలో చేసిన గొప్ప కార్యం అండి. ఈరోజు నా భార్య సజీవ లెక్కలో ఉందంటే అది దేవుని యొక్క కృపే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు అనొచ్చు వ్యాధులు తగ్గుతాయా, అనారోగ్యం తగ్గుతాయని, తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే నా భార్యకి ఇప్పటికీ ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ తల మీద మొత్తం జుట్టు ఊడిపోతే డాక్టర్లు ఏమన్నారంటే క్యాన్సర్ ఉన్నట్టుంది నీ భార్యకి, ఒకసారి క్యాన్సర్ టెస్ట్ కూడా చేయండి అని ఇస్తే 3 రోజులుగా ఆ రిపోర్ట్ వచ్చిందండి. 3 రోజులు నరకం అంటే ఏంటో చూసాం. నా భార్యకి క్యాన్సర్ ఏంటయ్యా, అసలు క్యాన్సర్ నా భార్యకి రావడం ఏంటి ప్రభువా, నా భార్యకి అటువంటిది ఏది రాకూడదు ప్రభువా అని కన్నీళ్ళు విడిచి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా భార్యని ప్రేమించి క్యాన్సర్ ఏమీ లేదని చెప్పారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడైతే మేము దేవుని సన్నిధానానికి వెళ్ళామో, ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నామో, ముఖ్యంగా దేవుడు మాటకు మేము లోబడ్డామో, నెల రోజులు ఉందామనుకుని 13,000 రూపాయలతో వెళ్ళిన మేము ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మా జీవితంలో చాలా గొప్ప కార్యం చేశాడు. నేను నిజంగా చాలా పాపంగా నా ఇష్టానుసారంగా జీవించానండి. అటువంటి స్థితిలో దేవుడు నన్ను మార్చి ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడండి. కనీసం 100 రూపాయలు ఉన్నా చాలు, ఆ రోజుకి నాకు గడిస్తే చాలు అని తిరిగిన నా జీవితంలోంచి దేవుడు ఈ దినం ఇలా మీ ముందు సజీవ లెక్కలోంచి నన్ను సేవకునిగా పిలుచుకున్నాడు. మరి దేవుడు మా జీవితంలో చేసిన కార్యములు
మన భార్య జీవితంలో చేసిన గొప్ప కార్యములు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడింది గాక.